ఏపీలో ఎన్నికలు జరిగిపోయి ఏనర్థమైంది. ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటై కూడా 15 నెలలు దాటింది. అయినా ఎన్నికల వేడి ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి వేడినే రాజేస్తూ ఉంది. ఇవాళో రేపో ఎన్నికలు అన్నట్టుగా సన్నివేశం కనిపిస్తోంది. అధికారంలో ఉన్నవారి మీద విపక్షం ఎప్పుడూ నిప్పులు చెరుగుతుంది. అది సహజం. కానీ ఇంకా పవర్లో ఉండగానే పదవీకాలం మూడొంతులు ఉండగానే మళ్లీ ఎన్నికలకు పోదామని అంటుంటే అది ఎలా చూడాలి అన్న చర్చ మొదలవుతోంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు అయితే అనర్హత వేటు వేస్తారు అన్న ప్రచారం మీద తాజాగా జగన్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారని అంటున్నారు. అంతేకాదు ఆయన ఫైర్ మీద చేసిన కామెంట్స్ కానీ ఆ దిశగా చేసిన సవాల్ కానీ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో జగన్ ఆలోచనలు ఉద్దేశాలు ఏమిటి అన్నది కూడా అంతా డిస్కషన్ చేసేలాగానే ఉంది. అనర్హత వేస్తే అది ఒక్క వైసీపీ ఎమ్మెల్యేతోనే పోదు అన్నది జగన్ మాటలకు అర్థంగా భావించాలా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునే అనర్హత వేటు వేస్తే తమ రాజకీయ వ్యూహమేంటో జగన్ తాజాగా రివీల్ చేశారు అని అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల వరకు మాత్రమే ఎందుకు, అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి రాజీనామాలు చేసి ఎన్నికలకు పోదామని జగన్ కూటమికి గట్టి సవాలే చేశారు. అయితే ఆ అందరు ఎమ్మెల్యేలలో కేవలం వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే ఉంటారా, లేక కూటమి నుంచి కూడా మొత్తం రాజీనామా చేయమని జగన్ కోరుతున్నారా అన్నది పూర్తిగా స్పష్టం చేయలేదు. కానీ మూకుమ్మడి ఎన్నికలకు మాత్రం తెరతీయాలని జగన్ భావిస్తున్నట్టయినా మాటల ద్వారా తెలుస్తోందంటున్నారు. ప్రతిపక్ష హోదా విషయం కాదు, తమకు కనీసం టైం అయినా మాట్లాడేందుకు అవసరమైనంత ఇస్తారా అన్నది జగన్ తన పార్టీ వారితో అన్న మాటలుగా చెబుతున్నారు. వారు సమయం ఇవ్వరు, జస్ట్ ఎమ్మెల్యేలుగానే చూస్తారు. అలాంటప్పుడు సభకు వెళ్లినా ఉపయోగం ఏంటి అని జగన్ అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో మరో మినీ సమరానికి జగన్ తెరతీస్తున్నారన్న చర్చ అయితే సాగుతోంది. శాసనసభలో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలున్నారు, లోక్సభలో 4 ఉన్నారు. అయితే వీరంతా రాజీనామాలు చేసి ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరోవైపు చూస్తే కూటమి వైపు నుంచి కూడా ఎమ్మెల్యేల రాజీనామాకు ఆయన సవాల్ చేస్తున్నారా అన్నది కూడా ఒక సందేహంగా ఉంది. అయితే కూటమి నుంచి ఎవరైనా ఎందుకు రాజీనామా చేస్తారు, వైసీపీ ఎమ్మెల్యేల మీద వేటు వేయాలని ఆలోచిస్తే మూకుమ్మడి రాజీనామాలన్న సరికొత్త వ్యూహంతోనే జగన్ చెక్ పెట్టాలని చూస్తున్నారు.